ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యవస్థకు ఒక బాధ్యతాయుతమైన పాత్ర ఉంటుంది. దానికంటూ సముచిత స్థానం, గౌరవం ఉంటాయి. అదేం చిత్రమో కానీ ఒకే ఒక వ్యక్తి అలాంటి వ్యవస్థలను తన గుప్పెట్లోకి తీసుకోగలడు, వాటిని భ్రష్టు పట్టించగలడు. పేరు చంద్రబాబు నాయుడు. సక్రమంగా పనిచేసే వ్యవస్థలను సైతం అక్రమాలకు కేరాఫ్గా మార్చేసే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఏకైక నేత. అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో గుంపుగా వచ్చే గ్యాంగ్స్టర్, వ్యవస్థలను మేనేజ్ చేసే మాన్స్టర్ అనే విమర్శలు చేస్తుంటారు ప్రత్యర్థులు. గతంలో అన్ని వ్యవస్థలను ఎలా వాడుకున్నాడో, ఎలా మేనేజ్ చేశాడో చూశాంగా. ఇప్పుడు ఏపీలో ఈసీ వంతు వచ్చింది. కొందరు విశ్లేషకులైతే ఈసీకి ఎల్లో వైరస్ సోకిందన్న విమర్శలు చేస్తున్నారు. ఈసీకి ఇంత మంచి పేరు రావడం అంటే అది మన చంద్రబాబు చలవే. అతను ఏపీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా జరగాల్సినవన్నీ అలా జరిగిపోతూనే ఉంటాయి. వాలంటరీ వ్యవస్థను కట్ చేసిన, 41 మంది అవ్వాతాతల ఉసురు తీసిన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ దక్కకుండా చేసిన, 29 మంది అధికారులను ఒక్క కలం పోటుతో ట్రాన్స్ఫర్ చేయించిన, మరో కలం పోటుతో కావలసిన ఖాకీలను ఆయా స్థానాల్లో చేర్పించిన మన చంద్రబాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంటే అది సార్ చంద్రబాబు బ్రాండ్ అంటే. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల వంతొచ్చింది. 1-2 కాదు సార్, దాదాపుగా 5 లక్షల ఓట్లు. వీటిపైనే చంద్రబాబు కన్ను పడింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త రూల్స్ తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. ఇందుకు మన ఈసీ ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. కావాలంటే చూడండి మన బాబు ఏం చెబుతున్నారు, ఈసీ ఏం చేస్తోందో ఓ 10 పాయింట్లలో క్లియర్గా చెబుతాను. పాయింట్ నెంబర్ 1, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై సడలింపులు ఇస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 2, అటెస్టింగ్ అధికారి స్టాంపు లేకపోయినా చెల్లని ఓటు కూడా చెల్లేటట్లు ఉత్తర్వులు ఇస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 3, అటెస్టేషన్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణతో కౌంటింగ్ సమయంలో కుట్రకు తెరలేపారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 4, తెలంగాణలో రైతుల ఇన్పుట్ సబ్సిడీకి ఓకే, కానీ ఏపీలో ఇన్పుట్ సబ్సిడీకి నాట్ ఓకే అంటారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 5, పురంధేశ్వరి ద్వారా లెటర్ పంపిస్తారు, నిబద్ధత కలిగిన అధికారులను తక్షణమే బదిలీ చేస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 6, ఆ లేఖలో చెప్పిన అధికారులనే నియమిస్తారు, ఆయా ప్రాంతాల్లో దాడులు, రిగ్గింగులు చేసుకుంటారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 7, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఓట్లేయకుండా అడ్డుకునే పచ్చ రౌడీలకే కొమ్ము కాస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 8, 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం ఘటనలు జరిగితే ఒక్క పిన్నెల్లి వీడియో మాత్రమే లోకేష్ ద్వారా లీక్ చేస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 9, ముందస్తు బెయిల్ వచ్చాక పాత తేదీలతో పిన్నెలిపై తప్పుడు కేసులు పెట్టి కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే. పాయింట్ నెంబర్ 10, నిమ్మగడ్డ ద్వారా లెటర్ పంపిస్తారు, వాలంటీర్లపై కక్షగట్టి 41 మంది అవ్వాతాతల ఉసురు తీస్తారు. బాబు చెప్పాడంటే ఈసీ చేస్తుందంతే.